సప్పలాడి గారి 100 సంవత్సరాల కేకు మరి మాజీ మినిస్టర్ గారు బండారు అందరూ కూడా పాల్గొల్సిందిగా కోరుతున్నాం. సప్పలాడి గారికి పుట్టినరోజు 100 సంవత్సరాల పుట్టినరోజు కేక్ కటింగ్ మన మాజీ మినిస్టర్ స్టార్చ్ పెట్టండి. ఆయనకు వచ్చిన శాఖ మట్టి శాఖ. ఆ రోజు ముత్యాలంపాలెం అనే గ్రామాన్ని జీవితాంతం మర్చిపోకుండా ఉండవలసింది ఆ మత్స్యకారులు. వాళ్ళకి రోడ్డు వేయడం కానీ ఆ రోజు సెంటర్ కట్టడం కానీ ఎస్ఆర్ఎస్ గారు చేసిన గొప్పతనం. ఆయన ఎస్ఆర్ఎస్ సత్యనారాయణ గారు తర్వాత మళ్ళీ ఎంపీ అయ్యారు. మళ్ళీ ఓలాచెండి అయ్యారు. ఓలాచెండి కళ్ళ నాన్నగారు కలిసి వెళ్తే ఎక్కడ ఉండేవారు అప్పుడు హోదాలు ఉండేవారు కాదు, హోదా అనిపించారు కాదు. మా సావుల మంది దగ్గర ఆకలప్పలు గారు ఇది ఉంది, హోటల్ అయితే ఉండేది అక్కడ. సత్యారాజు కూర్చున్నారు చిన్న కుర్చీ నడిపొట్టులో. ఎంపీలు నాటకాలు వేస్తే ఎస్ఆర్ఎస్ సత్యనారాయణ గారు కృష్ణదేవరాయలు పాత్ర వేశారు. అందరూ ఆశ్చర్యపోయినారు, ఏంటి ఒక ఎంపీ ఇచ్చి చక్కని పద్యాలు పాడారండి. అయితే అంత నాకు ఇంకో అనుభవం ఏంటంటే ఆయన ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా అయితే నా రూమ్కో లేకపోతే దారివాద రూమ్కో వచ్చేవారు. మరి అన్ని పదవులు ప్రజల నుంచి ఎన్నుకోబడినటువంటి శాసనసభ్యుడిగా, సర్పంచ్గా, శాసనసభ్యుడిగా, పార్లమెంట్ సభ్యులుగా, మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తులు. అటువంటి వ్యక్తులు వారి యొక్క ఆదర్శాలని, వారి యొక్క విలువల్ని, వారి జ్ఞాపకాల్ని, వారి సేవల్ని ఈనాటి తరానికి అందించడానికి ఇటువంటి కార్యక్రమాలు బాగా దోహదపడతాయి. మరి వారి యొక్క స్ఫూర్తిని మరలా ఈ తరానికి తెలిసే విధంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి వారి కుటుంబ సభ్యులు మరి ఇందులో మాకు భాగస్వామ్యం చేసినందుకు మరొకసారి వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఒక విషయం, ఆనాటి రాజకీయాలకి నేటి రాజకీయాలకి ఎంతో వ్యత్యాసం ఉంది. ఈ వ్యత్యాసాన్ని అంతా కూడా సమాజం, సమాజ సేవ, అభివృద్ధి